మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పట్టణంలోని భగత్ సింగ్ నగర్ శాఖ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 3వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల అనంతరం జూలై 21 నుంచి 23 వరకు బద్వేలు పట్టణంలో జిల్లా మహాసభలు జరగబోతూ ఉన్నాయి. అట్లే ఆగస్టు 20 నుంచి 24 వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు చండీగఢ్లో, పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లో జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలలో గత 3 సంవత్సరాల కాలంలో సాగించినటువంటి పోరాటాలు, భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన సాగించబోయేటువంటి పోరాటాలపైన ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడానికి, పాలక ప్రభుత్వాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన సమీక్ష చేయడానికి, రాజకీయ పన్నాను నిర్దేశించడానికి ఈ మహాసభలు దోహదపడతాయి. దాంతోపాటు మహాసభలలో సంస్థాగతమైనటువంటి నిర్మాణం పైన దృష్టి సారించి పటిష్టమైనటువంటి నిర్మాణం ద్వారా భవిష్యత్తు నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టడానికి ఈ మహాసభలు 3 ఏళ్లకు ఒకసారి నిర్వహించు. అయితే గత 3 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల ఎన్డీఏ పాలన, దానికి నేతృత్వం వహించేటువంటి బీజేపీ ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలలో నల్లధనం వెలికితీత, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, పన్నుల నుంచి తగ్గింపు, నిత్యావసర వస్తువులను స్థిరీకరించడము ఇత్యాది అంశాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. పైగా ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులను దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలను రూపొందిస్తూ ఉన్నారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలను 41 చట్టాలు ఉంటే అందులో 4 భాగాలుగా డివైడ్ చేసి కార్మికులకు వ్యతిరేకమైనటువంటి మరణ శాసనాలు చేసింది. 100కి 60 నుంచి 70% గ్రామీణ ప్రాంతాల్లో జీవనం సాగించే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి సాగు చట్టాలను తెచ్చింది. దాంతోపాటు ఆపరేషన్ కగారు పేరుతో ఇవాళ అటవీ భూముల్లో అటవీ సంపదను కొల్లగొట్టడానికి కావలసినటువంటి గిరిజన పుత్రులపైన, గిరిజనులపైన ఇవాళ తెగబడి కాల్చి చంపేస్తూ ఉన్నారు. వాళ్ళను మావోయిస్టులు అనేటువంటి ముద్ర వేసి ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ పేరుతో ఇవాళ లక్షల ఎకరాల భూములను కబ్జా చేసి ఇవాళ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన చర్య పాల్పడుతూ ఉన్నారు. ప్రజలు ప్రజా సమస్యలు ఇవాళ పక్కకు పెట్టి కులం పేరుతో, మతం పేరుతో, భావం పేరుతో, లేకపోతే దేవుడి పేరుతో, దేశభక్తి పేరుతో తినే తిండిపోయిన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి రకరకాలైనటువంటి వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య విభజనను తీసుకురావాలని ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. అంతటితో ఆగకుండా ఇవాళ రకరకాలైనటువంటి చర్యలను ప్రజలపైన రుద్దాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సంపదనంతా కొల్లగొట్టడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఆలోచన చేస్తూ ఉన్నారు. పోనీ ఏమైనా ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానంలో రాష్ట్ర విభజన సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలన్నా కనీసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తి, లేకపోతే కడప ఉక్కు ఫ్యాక్టరీ మొదలుకొని అనేక సమస్యలను పక్కవు. ఎగువ భద్రకు జాతీయ హోదా కల్పించడం అంటే రాయలసీమ పైన మరణ శాసనం చేయడం, బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు భిన్నంగా ఇవాళ కృష్ణా జలాలు పునః సమీక్ష చేయడం అంటే ఏపీ నోట్లో మట్టి కొట్టడం, అందులో వెనుకబడిన రాయలసీమ నోట్లో మట్టి కొట్టడం తప్ప పోవట్లేదు.